ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో అధిక మాసం ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఈ అధిక మాసం అనేది అధిక జ్యేష్ఠ మాసమా లేకపోతే అధిక ఆషాఢ మాసమా అనే విషయాల గురించి, అలాగే ఈ మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలో, అసలు అధిక మాసం అంటే ఏమిటో, ఎందుకు ఎలా ఏర్పడుతుందో, ఈ మాసంలో శుభకార్యాలు చేయవచ్చా లేదో, అలాగే ఈ మాసం ప్రాముఖ్యత ఏమిటో, పాటించవలసిన నియమాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అధిక మాసం అంటే ఏమిటో, అసలు అది ఎందుకు ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. హిందూ పంచాంగం అనేది చాంద్రమానాన్ని అనుసరిస్తుంది. పాశ్చాత్య పంచాంగం అనేది సౌరమానాన్ని అనుసరిస్తుంది. చాంద్రమానం అంటే చంద్రుడి సంచారం మీద ఆధారపడి లెక్కించేది. సౌరమానంలో సూర్యుడి సంచారం ప్రకారం పంచాంగాన్ని గుణించడం జరుగుతుంది. చాంద్రమానం ప్రకారం ఒక నెలలో 29.5 రోజులు మాత్రమే ఉంటాయి. అదే సౌరమానంలో చూసుకుంటే నెలకు 30 కానీ 31 కానీ రోజులుంటాయి. దీని ప్రకారం చాంద్రమానంలో సంవత్సరానికి 354 రోజులు, సౌరమానం ప్రకారం 365 రోజులు ఉండడం జరుగుతుంది. సౌరమానానికి చాంద్రమానానికి 11 రోజుల తేడా ఉంటుంది. ఈ తేడాను సరిచేయడానికి వందలాది సంవత్సరాల క్రితమే సిద్ధాంతవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఒక పద్ధతిని రూపొందించారు. ఈ 11 రోజుల సమయాన్ని సర్దుబాటు చేయడానికి 3 ఏళ్లకు ఒకసారి అధిక మాసాన్ని సృష్టించారు. అంటే అధిక మాసం అనేది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్నమాట. సంవత్సరానికి 11 రోజుల చొప్పున 3 ఏళ్లకు 33 రోజులు అవుతాయి. సౌరమాన సంవత్సరంతో చాంద్రమాన సంవత్సరం సమానంగా ఉండడానికి ఈ విధంగా సర్దుబాటు చేయడం జరిగింది. హిందూ పంచాంగం ప్రకారం 2023లో ఈ అధిక మాసం అనేది ఏర్పడింది. మరలా ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత అంటే ఈ 2026లో కూడా అధిక మాసం రాబోతుంది. 3 ఏళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసం 2026 తర్వాత 2029 సంవత్సరంలో, 2031లో, అలాగే 2034 సంవత్సరాల్లో కూడా వస్తుంది. అధిక మాసాన్ని మాల్ మాసం అని కూడా పిలుస్తారు. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని, లోండా మాసం అని కూడా పిలుస్తారు. అధిక మాసానికి సంబంధించిన ప్రస్తావన పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ఉంది. సాధారణంగా హిందూ పంచాంగం ప్రకారం ప్రతి మాసానికి ఒక అధిష్టాన దేవత ఉండడం జరుగుతుంది. అయితే అదనంగా వచ్చిన అధిక మాసానికి మాత్రం అధిష్టాన దేవతకు కొరత ఏర్పడింది. ఇది మునులకు, ఋషులకు ఒక విధమైన గందరగోళ పరిస్థితిని సృష్టించింది. వారి ద్వారా ఈ గందరగోళ పరిస్థితి గురించి తెలుసుకున్న మహావిష్ణువు అధిక మాసానికి తానే అధిష్టాన దేవతగా ఉంటానని ప్రకటించడంతో ఈ సమస్య అక్కడితో పరిష్కారమైంది. అప్పటి నుంచి అధిక మాసానికి మహావిష్ణువు పేరు మీదుగా పురుషోత్తమ మాసం అనే పేరు వచ్చింది. మిగిలిన అన్ని మాసాల్లో మాదిరిగానే ఈ నెలలో కూడా జపాలు, హోమాలు, సత్సంగాలు, ఉత్తమ కార్యాలు, దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని, వాటి వల్ల తాను సంతృప్తి చెందుతానని కూడా మహావిష్ణువు మునులు, ఋషులకు అభయమిచ్చారని పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు మహావిష్ణువే ఆ విధంగా అభయం ఇవ్వడంతో అధిక మాసానికి ఇతర మాసాలన్నింటికంటే ప్రాధాన్యం బాగా పెరిగింది. ప్రాచీన కాలంలో నహుష చక్రవర్తి అధిక మాసంలో మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి జపాలు, హోమాలు, దాన ధర్మాలు చేయడం వల్ల భవబంధాల నుండి విముక్తుడు కావడమే కాక దేవేంద్రుడి స్థాయికి ఎదిగాడని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో చేసే పుణ్యస్నానాలు, జపాలు, తపాల వల్ల అక్షయఫలం కలుగుతుందని మహావిష్ణువు లక్ష్మీదేవితో చెప్పినట్టు కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో పుణ్యకార్యాలను పాటించకపోయిన పక్షంలో దారిద్ర్య బాధలు, సంతానలేమి, సుఖనాశనం, బుద్ధిమాంద్యం వంటివి సంప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. పూర్తిగా మాసం అంతా వీటిని పాటించలేని వారు కనీసం బహుళ అష్టమి, నవమి, ద్వాదశి, బహుళ చతుర్దశి, శుద్ధ చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా ఈ విధి విధానాలను పాటించవలసి ఉంటుందని పురాణాలు సూచించాయి. అధిక మాసంలో ఉపవాసాలు, హోమాలు, హవనాలు, పూజలు, ప్రార్థనలు చేయడం వల్ల సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయని, సంపద పెరుగుతుందని, భోగభాగ్యాలను అనుభవించడం జరుగుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి పవిత్రమైన ఈ అధిక మాసం ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ 2026 సంవత్సరంలో అధిక మాసంగా చెప్పుకునే మాసం అధిక జ్యేష్ఠ మాసం. ఈ 2026 సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం అనేది స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం మే 17 ఆదివారం అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై 2026 సంవత్సరం జూన్ 15 సోమవారం అధిక జ్యేష్ఠ బహుళ అమావాస్య తిథితో ఈ అధిక జ్యేష్ఠ మాసం అనేది ముగుస్తుందండి. జూన్ 16 నుండి నిజ జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ అధిక మాసం ఎటువంటి పండుగలు లేని అశుభ మాసంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో వివాహ వేడుకలు, గృహప్రవేశ వేడుకలు మరియు ఇతర శుభకార్యాలు నివారించబడ్డాయి. అలాగే ఇంటి నిర్మాణం, ఆస్తి కొనుగోలు, అలాగే కొత్త దుకాణాలు, చెవులు కుట్టించడం, పుట్టు వెంట్రుకలు తీయించడం వంటి ఇతర శుభకార్యాలు కూడా ఈ అధిక మాసంలో చేయకపోవడం మంచిది. కానీ ఈ అధిక మాసంలో దాన ధర్మాలు, పూజలు ఎంత ఎక్కువ చేస్తే అంత విశేషమని పెద్దలు చెప్తున్నారు. శక్తి మేరకు ఈ నెలలో బీద సాధలకు దానం చేయడం ద్వారా అధిక ఫలితం పొందుతారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.